నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఒక వ్యక్తి ప్రకంపనలు రేపుతున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మొదలుకొని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వరకు ఎందుకు ఆ వ్యక్తి చుట్టూ రాజకీయం నడుస్తూ ఉంది. రైస్ మిల్లర్లు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ అనే ఆ వ్యక్తి ఒక్కడే ఉన్నాడా? చాలామంది రైస్ మిల్లర్లు ఉన్నారు కదా. కానీ ఆ వ్యక్తిని అప్పటి గవర్నమెంట్ నుంచి ఇప్పటి గవర్నమెంట్ వరకు ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఆయనే ఒట్టే జానయ్య గారు. ఎందుకు రైస్ మిల్లర్లకు సంబంధించి వజ్రా రైస్ మిల్లర్లో సీఎంఆర్ కుంభకోణం 70 నుంచి 80 కోట్లు జరిగింది అంటూ ఆయన మీద వస్తున్న ఎలిగేషను, అది నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధము, నేను ఇప్పటివరకు సంపాదించుకున్న ఆస్తుల్ని కూడా నా నల్గొండ జిల్లాలో ఎంతమంది పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పంచి పెడతా అంటూ అంత సవాల్ చేస్తున్నా సవాల్ను స్వీకరించడానికి ఎందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు? మరి నేను రాబోయే రోజుల్లో బీసీ గొంతుక కాబోతున్నాను అనేసి అంటున్నారు. ప్రతి ఒక్కరు బీసీ కార్డు వాడుకునే వాళ్ళే తప్పితే బీసీలకు చేస్తుంది ఏంటి? ఇన్డెప్త్ ఇంటర్వ్యూలో అనేక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ లీడర్ అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన ఒట్టే జానయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో మరింత సమాచారం. ఒట్టే జానయ్య యాదవ్ గారు నమస్తే అండి. అవసరమా? ఒక బీసీ బిడ్డగా కింది స్థాయి నుంచి మిమ్మల్ని మీరు ఎదిగిన విధానం అనేది చాలామందికి ఆదర్శం. ఎందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వరకు మీరు టార్గెట్ అవుతున్నారు? అంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ పార్టీలను నడిపిస్తున్నటువంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకత్వమే. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటారంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా మా అండర్లో పనిచేయాలి, మా అడుగులకు మడుగులొత్తుకుంటూ ఉండాలి. తప్పితే అధికారంలో వాటా కోసం కానీ వాళ్ళ వెంట నడుచుకుంటూ ఖద్దరు బట్టలు వేసేటటువంటి ఆలోచన చేసినా వాళ్ళ ఆ కుట్రలు ఏ రకంగా ఉంటాయో నేను ఒక 20 ఏళ్ళలో పసిగట్టగలిగిన. 20 సంవత్సరాల కాలంలో ఒక వార్డు మెంబర్ నుండి DCMS చైర్మన్ వరకు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ చేత ఆ పదవులు తీసుకోవాల్సిన పరిస్థితికి నేను చేరుకున్నా. అట్లాంటి సందర్భంలో అనేక కుట్రలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక రెడ్డి గారితో, బీఆర్ఎస్లోకి పోయిన తర్వాత ఇంకో రెడ్డి గారితో వాళ్లకు నేను పనిచేసి వాళ్ళని భుజాల మీద మోస్తున్నంతసేపు జానయ్య అంటే ఒక గొప్పనిగా వాళ్ళు మాట్లాడిన తీరు. దాని తర్వాత భారత రాజ్యాంగం మాకు కల్పించినటువంటి రిజర్వేషన్తో ఏదన్నా సెకండ్ థర్డ్ పొజిషన్ రిజర్వేషన్ కలిసి వస్తే దానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి నాలాంటోడు దాన్ని అడగటానికి దగ్గరికి పోయినప్పుడు నాకు ప్యారలల్గా నా పక్కన ఉన్నటువంటి డమ్మీలను తీసుకొచ్చి నా ముందే వాడు నీకు పోటీ అని చూపిస్తున్నప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలని చాలా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తిగా వాళ్ళతోని ఇక మనం ముందుకు సాగలేము అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలనే సెంటెన్స్తోనే పోయినాం, పనిచేసినాం, అన్నీ అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తేనన్నా మన బతుకులు మారుతాయి అనుకున్నటువంటి ఈ సమాజంలో వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కడ కూడా ఏం జరగలేదు. ఓన్లీ ఆ పార్టీలు ఉన్నటువంటి జిల్లా స్థాయిలో మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి తప్ప పేదలకు ఒరిగింది ఏం లేదు. 2 సార్లు వాళ్ళకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చి దోపిడీ చేసినటువంటి వాటిని అన్నింటిని కూడా చాలా క్షుణ్ణంగా దగ్గరుండి ఎమ్మెల్యే, మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా అన్ని పరిశీలించినాం. ఆ తర్వాత ఇది కాదు, మన ప్రయత్నం వేరే ఉండాలి, ఈ బహుజనులను బాగు చేసేటువంటి ఆలోచన మైనార్టీలకు లేదు, ఈ మైనార్టీలు మెజారిటీ ప్రజలు మేల్కొంటే వీళ్లకు అధికారం దూరం అవుతుంది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి పాలనలో మనం ఉన్నాం. కాబట్టి మనం బయటికి వెళ్దామని ఆలోచన చేయగానే ఆనాడున్నటువంటి అగ్రవర్ణ నాయకుడు, ఆయన వార్డు మెంబర్ కూడా అర్హత లేనటువంటి ఆయన తెలంగాణ వాదంతో బీసీలందరూ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కలిసి ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఆయనే కూడా ఇట్లాంటి కుట్రలకు పాల్పడ్డ తర్వాత వద్దని బయటకు వెళ్ళగానే ఆయన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయనను వద్దు అనుకొని బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో ఇక్కడ ఉన్నటువంటి బహుజన వర్గాలందరూ కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని బీసీలకు పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యేలు ఇస్తానని ఇంకేదో కాంట్రాక్టుల వాటా ఇస్తానని ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోవడంతో మరి ఇవాళ బీసీల గొంతుకగా ఈ రాష్ట్రంలో నేను, నాతో పాటు అనేక మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని భరించలేనటువంటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొంతమంది మా జిల్లా స్థాయి నాయకత్వంతో, రాష్ట్ర స్థాయి నాయకత్వంతో ఇతనితో మనకు మొప్పు ఉంది, ఈ జిల్లాలో బీసీల గొంతుకగా మారి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోనే నన్ను, నా కుటుంబాన్ని అణచివేయాలనేటటువంటి ఒక కుట్రల్లో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా నా మీద దాడులకు ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఈ వ్యక్తులకు భయపడే మనిషిని కాదు.
నా వెనక పెద్ద శక్తి ఉంది. నాకు అమ్మవారు అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. నాకు ఒక గాడ్ ఫాదర్ లేడు, నా కుటుంబంలో కనీసం నాకంటే ముందు వార్డు మెంబర్ అయినటువంటి నాయకుడు కూడా లేడు. కానీ అంతో ఎంతో కూలి చేసుకొని మా తల్లిదండ్రులు నాకు ఒక చదువు ఇచ్చిన తర్వాత నా భవిష్యత్ తరానికి నేను ఏదో ఒకటి ఇవ్వాలనేటటువంటి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఈ మెజారిటీ వర్గాలకు మేలు జరగాలి అంటే రాజ్యాధికారంలో వాటా రావాలనేటటువంటి ఒక సెంటెన్స్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఓకే, మంచి ఆలోచనతో ఉన్నారు. కానీ బట్ సీఎంఆర్ కుంభకోణంలో జరిగిన అవకతవకలు కావచ్చు, రైస్ మిల్లులకు సంబంధించి వజ్రాలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించే మిమ్మల్ని టార్గెట్ చేశారు తప్పితే ప్రభుత్వానికి ప్రత్యేకమైన శత్రుత్వం ఏం లేదు అన్న వాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మాధ్యమాల్లో మీరు చెప్పడం జరిగింది. అసలు ఈ సీఎంఆర్లో వజ్రా రైస్ మిల్ నుంచి అవకతవకలు జరిగాయా, జరగందే మీ పైన కేసులు పెట్టే ఇప్పుడున్న లా సిస్టంలో జరగకుండా మీ పైన కేసులు పెడితే నిలబడే అవకాశం ఉండదు. ప్రభుత్వం అంత తప్పు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకటే మాట, పెడితే నిలబడవని మీరే చెప్పారు. నేను ఇవాళ కోర్టుకు పోయిన 2వ రోజే బెయిల్ తీసుకొని వచ్చిన. ఇక్కడికైతే ఓకే కదా. ఇక వజ్రా రైస్ ఇండస్ట్రీలో సీఎంఆర్ కుంభకోణం అనే దాని మీద నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. అసలు సీఎంఆర్ పాలసీనే రాంగ్. ఎప్పుడో 1990లో 1940లో చేసినటువంటి అగ్రిమెంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో కింటా వడ్లని మిల్లింగ్ చేస్తే 67 రా రైసు 68 బాయిలు పెట్టాలి. నేను ఒక మాట చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వ్యాపారస్తుల్ని ప్రోత్సహిస్తాం, ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు తీసుకొచ్చి పెడతాం అనేటటువంటి వాళ్ళు నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టడం కాదు, నీ రాష్ట్రంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యాపారులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక చిన్న టెస్టింగ్ మిల్ చేసి అసలు ఎంత వస్తుందనే దాని మీద ఒక అవగాహన కల్పించుకొని మీరు పాలసీని చేంజ్ చేయాలనేటటువంటి అప్పీల్ని కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్వీకరిస్తలేరు. ఓకే, అంటే అందులో నేనేమంటున్నా అంటే వజ్రా రైస్ మిల్ అనేది మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలైనట్టు మా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నాం. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఈ రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిన తర్వాత రైస్ మిల్ వ్యవస్థ విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి రానటువంటి ఆలోచన ఇవాళ రైతు కూలి బిడ్డగా వచ్చినటువంటి నేను ఈ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు డీసీఎంఏ చైర్మన్ అయిన తర్వాత రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి మిల్లుల పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను, కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ చేసేటోని, నాకు మిల్లింగ్ వ్యవస్థ ఉంది. కానీ నేను రైతులకు ప్రతినిధిగా అయిన తర్వాత ఆ ధాన్యాన్ని మిల్లులు తీసుకునే క్రమంలో రైతులు జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేను రైస్ మిల్లు వ్యవస్థాపించడం జరిగింది. అందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నువ్వు ప్రతి సీజను కెపాసిటీకి మించి మీరు వడ్లు ఇస్తూ ఉండరు. రైతులు పండించిన వడ్లన్నీ రోడ్ల మీద ఉంటే నువ్వు మిల్లులకు పర్మిషన్ లేకుండా అగ్రిమెంట్లు లేకుండా నీ ఇష్టం వచ్చిన తీసుకొచ్చి మిల్లులో పోసిపోతారు. మిల్లర్ ఏం చేయాలి, ఆ మిల్లు కాకపోతే ఇంకో మిల్లు కాకపోతే కథం చేయాలి. ఈ ధాన్యం పరిస్థితి ఏంటంటే అమ్మ 3 నెలలు దాటితే రంగు మారితే ఎఫ్సీఐ తీసుకోదు. ఎఫ్సీఐకి మేము 15 రోజులలో ఇవ్వాలని వాళ్ళు అంటారు. మరి 15 రోజులలో ఎఫ్సీఐ తీసుకోకపోతే దానికి బాధ్యులు ఎవరు కావాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు అధికారులు కావాలి. అది ఎక్కడ రాదు. కానీ అన్నీ అడ్డిపోయి మిల్లు మీద అంటారు. మేము ఏమంటున్నాం అంటే, ఇవాళ నాలాంటోడు మిల్లులకు వచ్చింది దోపిడీ చేస్తాను కాదు, రైతుల కష్టాలను చూసి మిల్లు వ్యవస్థలోకి వచ్చింది. నాకున్న వ్యాపారాలన్నింటినీ పక్కకు పెట్టి ఆ వ్యాపారాలతో పాటు రైతులను కాపాడుకోవాలి, నా నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలను కాపాడాలని వచ్చిన. నా మీద ఒక ఆరోపణ వచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వం వచ్చినా, మా కలెక్టర్ గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా, నేను ఇప్పుడు ఇలా కింటా వడ్లు నలిస్తే 67 కేజీల బియ్యం పెట్టాలి. కింటా వడ్లు నలిస్తే 67 కేజీలు రావు. కింటాన్నర వడ్లు మిల్లింగ్ చేసి మీకు పెట్టుకుంటూ వస్తూ ఉన్నా. మరి ఆ అరబస్తా చొప్పున, అరకింట చొప్పున, ప్రతి కింటాకు అరకింట చొప్పున షార్ట్ పాలు ఉంటుంది కదా, ఆ షార్ట్ పాలు మాకు నూకల రూపంలో, చీర రూపంలో మేము గవర్నమెంట్కు బయట అమ్మి మళ్ళీ వడ్లు కొనుక్కొచ్చి పెట్టాలి. నువ్వు దాన్ని షార్ట్ పాలని ఎట్లా చూపిస్తావు? మేము కింటన్నర వడ్లు పోసి నీకు 67 కేజీలు ఇస్తున్నాం అంటే 50 కేజీల బస్తా వడ్లు తరుగు పోతూనే ఉంటుంది. అవి మాకు నూకల రూపంలో, నువ్వు మా జిఎస్టీని కానివ్వండి ప్రతిదీ మేము బిల్ చేసి అమ్ముతాం, ఎక్కడ కూడా జీరోలో పోయేది లేదు. అవన్నీ లెక్క లేకుండా ఏకాఏకని వచ్చి నువ్వు 15 రోజుల క్రితం వరకు వడ్లు ఇచ్చినావు, ఇవాళ వచ్చి షార్ట్ పాలు ఉందంటాం. మేము ఏమంటున్నాం అంటే, రండి బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఈ రాష్ట్రంలో అందరి మిల్లర్ల పక్షాన నేను వచ్చి నిలబడతా. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి మిల్లరు వ్యాపారం చేసుకొని అంతో ఇంతో ప్రభుత్వానికి చెల్లించి నేను మిగిలిన తవుడో చీరుతోనో మెయింటైన్ చేయాలనేటువంటి క్రమంలో వచ్చారు. కానీ వాళ్ళ 67 కేజీలు రావట్లేదు అనేటువంటి వాస్తవం తెలిసిన తర్వాత
ప్రతి మిల్లరు నష్టాల్లో ఉండి ఏం చేస్తాడు? ఇప్పుడు కింటన్నర పట్టినప్పుడు ఏదైతే 5,000 5 కోట్లు 10 కోట్ల తరుగు ఉంటుంది కదా, ఆ తరుగుని మళ్ళీ ప్రైవేట్ మార్కెట్లో తక్కువకి వచ్చిన కొనుగోలు చేసి మళ్ళీ గవర్నమెంట్ పడి రొటేషన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఆ గవర్నమెంట్ ఇప్పటి వరకు 10,000 కోట్లు 20,000 కోట్లు 13,000 కోట్లు అని చెప్పిపోయి ఉండొచ్చు అక్కడో ఇక్కడో. కానీ అది కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీలో ఉన్నటువంటి లోటుపాట్ల ద్వారానే రైస్ మిల్లర్ కాడ పెండింగ్ అని కనపడదు. మీరు 67 కేజీలు వస్తుందని ఛాలెంజ్ చేయండి, రాదని ఛాలెంజ్ చేస్తారు. రాకపోతే ఎంత వస్తుందో దాని మీద నికరం చేసిన తర్వాత ఆ మిగతాది మీరు కట్టండి పోయని మాకు టైం వేయండి, మా ఆస్తులు అమ్మి మీకు కడతాం. కానీ వ్యాపారం చేసుకునేటటువంటి మమ్మల్ని మీ అవసరాలకు అనుగుణంగా మీరు 2023 టెండర్ ప్యాడ్ని 1,800 క్వింటా చొప్పున ఒక ప్రైవేట్ వాళ్ళకు బిడ్డింగ్లా ఇచ్చారు. వాడు తీసుకుపోకపోతే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఓట్లకు మాకు 2,236 రూపాయలు ఇవ్వమని అడగటం ఎంతవరకు న్యాయం? అంటే పవర్ మీ చేతి ఇవాళ ఎట్లా కేసీఆర్ దాన్ని సాటిస్ఫై చేయలేదని మేము అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చాం. నువ్వు ఇందులోకి వచ్చిన తర్వాత మీ స్వార్థం కోసం మీకున్నటువంటి రాజకీయ దురుద్దేశంతో ఎవడో ఒకడు మీ దగ్గరకు వచ్చి చెప్తే నాలాంటి నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తామంటే రాంగు. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరేం శాశ్వతం కాదు కదా, రాజశేఖర్ కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ చూసుకుంటూ వస్తాను, ఎవరు పర్మనెంట్ కాదు. ఇంకొక 1-2 నెలలు అయితే మీరు పోయి ఇంకొకటి వస్తుంది. మరి వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి పద్ధతిని అవలంబిస్తే ఇవాళ మీ ఆస్తులు 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నిన్నటి దానికి బండ్ల డీజిల్కి పైసలు లేని వాళ్ళందరూ ఇవాళ ల్యాండ్ క్రూజర్లల్లో ఇంకో దాంట్లోనే తిరుగుతారు. మాలాంటి ఏదో వ్యాపారం చేసుకుని ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి మేము పావులో కూడా సంపాదించుకోగానే మొత్తం దోపిడీ చేశారు, కూనీ చేశారంటే ఇది మంచి పద్ధతి కాదు. మీరు అదే కేటగిరీలో నుంచి వచ్చారనేది ఏదో వినిపిస్తున్న వాదన. నయీంలాగానే మీరు దందాలు చేశారు, నయీంలానే మీరు దోపిడీ చేశారు, ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అయితే బయటకు వచ్చినా కూడా ఏంటి రెడ్ల మీద చేస్తున్న కమెంట్స్ నేపథ్యంలోనే మీ వర్గం నుంచి వినిపిస్తుంది ఒకటి. రెండు పాయింట్లు. నయీంలాగా మన భట్ట జానే యాదవ్ దందాలు చేశాడు కాపాడుకోవడానికి, అప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చాడు. బీఆర్ఎస్ వాళ్ళకి ఆ విషయాలు తెలిసాయి కాబట్టి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే జగదీశ్వర్ రెడ్డి పైన జానయ్య ఫైట్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ వచ్చాక రెడ్ల మీద అరవడం స్టార్ట్ చేశారు కాబట్టి రెడ్లంతా ఏకమయ్యి జానయ్యను టార్గెట్ చేస్తున్నారు. ఈ 2 వాదనలు వినిపిస్తున్నాయి, ఏమంటారు? నేను ఒకటే మాట చెప్తా తల్లి, జానయ్య అంటోనికి ప్రభుత్వం లేదు, వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకేదో బలాలు అయితే జానయ్య వెనక లేవు. జగదీశ్వర్ రెడ్డి అంటే ఆయన కేసీఆర్ తర్వాత కేసీఆర్ మా జిల్లాలో. నా మీద 100 ఆరోపణలు 100 యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చి నా మీద అనేక రకాలుగా క్రియేట్ చేసిండు. ఒక్క దాంట్లో కూడా నన్ను ముద్దాయిగా నిలబెట్టలేకపోయాడు. పోనీ నేను వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఎలక్షన్ అయినాక నేను అక్కడనే ఉంటున్నా కదా, ఈ రోజు వరకు నాకు ఎదురుగా వచ్చి ఈ దాని మీద ఫైట్ చేయాలి కదా. పెట్టిన కేసులు పెట్టించిన వాళ్ళందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి స్వయంగా నాతో మాట్లాడి డ్రాప్ అయిపోయి ఇది మాకు తెలియదు అని చెప్పిపోయినవి ఉన్నాయి కదా. మరి నేను ఇప్పటికీ ఆ సూర్యాపేట నేను నిలబడి పనిచేస్తున్నా కదా, నిజంగా నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే నన్ను ఎంటబడాలి కదా. నేను ఏమంటున్నంటే వీటన్నిటికీ వాళ్ళు అర్హులు. కానీ మేము ఆ వైపు ఏదైనా వ్యాపారం ఆదాయం చేసుకుని కూడబెట్టుకుంటే కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో ఆ 2-3% అధికారాన్ని అందుకున్నటువంటి దుర్మార్గులు చేస్తున్నటువంటి కుట్ర. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ అక్రమ పద్ధతులు అంటే ఇవాళ ఆడ ఉన్న మీ అంటున్న పేరు కూడా నేను మాట్లాడకూడదు, ఆయన వార్డు మెంబర్ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దమ్ముంటే వితౌట్ బీఫామ్తో సింగిల్గా ఆయన వచ్చినా లేదు నేను వచ్చినా ఇంకెంతమంది వచ్చినా నాతో పోటీ చేద్దాం సూర్యాపేట నియోజకవర్గంలో. నాకంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన జీవితంలో నేను మళ్ళీ రాజకీయాల వైపు చూడను. మీద మీకు అంత నమ్మకమా? అంటే నేను చెప్తున్నా తల్లి, అంటే నేను వచ్చిన నేపథ్యం నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది. వాళ్ళకి నమ్మకం ఉంటే ఛాలెంజ్ చేయమని చెప్తున్నా. మీ ద్వారా నేను చెప్తా ఉన్నా, వాళ్ళ ఎవరు వచ్చినా ఏం లేదు, బీఫామ్ లేకుండా పోటీ చేయమను. నేను వార్డు మెంబర్ గెలిచినా నేను నా జీవితంలో రాజకీయాలు చేయను. కాబట్టి నేను ఏంటంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మైండ్ సెట్ని క్యాచ్ చేసుకొని తెలంగాణ వాదం ముసుగులో ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మంత్రులయ్యి ఆ పదవితోని అక్కడ ఉన్నటువంటి అధికారులని తన కంట్రోల్లో పెట్టుకొని ఈ రకమైనటువంటి కుట్రలు చేసేటటువంటి నైజం వాళ్ళది. ఆ నయములు వాళ్ళు నయములను అడ్డం పెట్టుకొని ఎంతోమంది మా జాతి బిడ్డల్ని బొందబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. మాకు నయం అంటేనే తెలియదు, మాకు నయం గురించి మాటలు చెప్తే సమాజం నవ్వుకుంటా ఉంది. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక మారోజు వీరన్న, ఒక బెల్లి లలితక్క, సాంబశివుడు, రాములన్న అనేక మందిని అలాంటి నయంని అడ్డం పెట్టుకొని బొందబెట్టినటువంటి బడా నయములు వీళ్ళు. ఓకే, ఇవాళ వాళ్ళందరి గొంతుకలుగా వాళ్ళందరి
ఆశయాలకు సాక్ష్యంగా నేనుండి ఇలా పోరాటం చేస్తుంటే మళ్ళీ నా మీద తప్పుడు కేసులు ఆ పరంపర అయిపోయింది. ఆ జిల్లాలో నాతో పెట్టుకున్న తర్వాత మా యాదవ్ సామాజిక అప్పటి వరకు నేను ఎవరికి తెలియదు. యాదవులల్లా నేను ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నా. నా మీద వీళ్ళు చేస్తున్నట్టు కుట్రలకు 12 నియోజకవర్గాల్లో 11 ఇటలు బొందబెట్టారు. ఈయన ఒక్కడే తనకున్న పలుకుబడి పవరు మళ్ళీ నేను ఓడిన మంత్రి అయితే అనేటటువంటి కుట్రలతోని ఆ జనాన్ని వాళ్ళకున్న చిన్న చిన్న ఇప్పుడు జానే ఒకటి తిరుగుబాటు చేస్తే 100 కేసులు పెట్టు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తే మా ఆర్థిక మూలాల మీద దెబ్బ పడతాను భయంతో పనిచేస్తే ఆ 1000-2000 ఓట్లతో గెలిచినటువంటి చరిత్ర ఈయన. నేనేమంటున్నా అంటే ఈయన చరిత్ర నా చరిత్రలో ఏ మూల కూడా పనికిరాదు అని అంటే మీతో ఆయన వెంట మీరు ఉన్నారనేసి అని పిలిచి డిఎస్ఎంఎస్ చైర్మన్ని చేస్తే ఆయన వెనకే గోతులు తవ్వారు. నేనే జగదీశ్వర్ రెడ్డి కాదు నేనే నంబర్ 1 అన్న తీరులో మీరు వ్యవహరించారు కాబట్టి మిమ్మల్ని పక్కన కూర్చోబెడితే ఓర్వలేక మీరు కుట్రలు చేశారు అనేది జగదీష్ రెడ్డి వర్గం నుంచి వినిపించిన మాట. దీనికి ఏమంటున్నారంటే నేను ఎమ్మెల్యే చేశాను మంత్రి అయిన రాదు ఆయన నన్ను చేసేది ఏంది? నేను ఓట్లు వేయించి ఎమ్మెల్యే డిఎస్ఎంఎస్ చైర్మన్ ఎవరిచ్చారు? ఎవరిచ్చేది ఏంది? నేను ఇచ్చిన ఎమ్మెల్యే పదవి ఆయనకు అంటున్నా. నేను ఎమ్మెల్యే పదవి ఇస్తే కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిండు. తర్వాత డిసిఎంఎస్గా నా ప్రజలు గెలిపించిండు నన్ను. ఒక గ్రామంలో ఆయన కాదు ఒక గ్రామంలో సింగిల్ విండో డైరెక్టర్గా గెలిపించి ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మెజార్టీ వార్డు సింగిల్ విండో డైరెక్టర్లు అయిన తర్వాత నేను పిఎస్ఏ చైర్మన్ అయితే అప్పుడు నాకు డీసీఎంఏ చైర్మన్గా ఇది రాష్ట్రం డీసీసీబీ చైర్మన్ కావాలి. నేను అందులో కూడా కుట్ర చేసి మళ్ళీ ఒక రెడ్డి గారిని తీసుకొచ్చి నాకు డీసీసీబీ ఇస్తున్నాను మాటలు చెప్పి ఆడిపోయిన తర్వాత నన్ను పక్కకు నొక్కి ఏ ప్రాధాన్యత లేనటువంటి డీసీఎంఎస్ నాకు ఇచ్చి వాళ్ళు అట్లా తీసుకున్న వాళ్ళు. ఆయన నాకు ఇచ్చినంటే ఎట్లా? మా ప్రజలు ఇప్పుడు ఆయన ఇంట్లో ఏమన్నా 1,00,000 ఓట్లు నాకు ఇప్పించిండా? ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజకీయం. ఎందుకు ఆ రెడ్ల రాజకీయంలో ఎంతకాలం ఏండ్ల నుంచి వస్తుంది అదే కదా. ఏండ్ల నుంచి వస్తుంది అదే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా. వెనకటి సంధి నుంచి చూసుకున్నా కూడా రెడ్ల రాజకీయం కదా ఉమ్మడి నల్గొండ జిల్లాలో. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరిగింది. 2014కి వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు జరుగుతున్నది అనుకున్నారు. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం కదా సకల జనంలో కలిసి. అవును అయిపోయా. ఇంకా ఇప్పుడు రెడ్ల రాజ్యం అంటే ఎప్పుడు అట్లే ఉంటుందా? అయిపోయింది. రెడ్ల తనుకునే కాడికి వచ్చింది ఇప్పుడు ఆడ ఇవాళ. ఆ రెడ్ల మీద ఇప్పుడు మీరు కామెంట్ చేయడం వల్లే తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి మీరు ఆ చేసిన కమెంట్స్ క్లిప్స్ అన్నింటినీ చూపించేసి ఉసుగొల్పారు అన్నది మీ వర్గం నుంచి వినిపిస్తున్న వాదన. నిజంగా రెడ్ల మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు మీకు కొంప ముంచిందనే నేను అనుకుంటలే. నా మంచిగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కడు కేసీఆర్కి వ్యతిరేకంగా ఎదురుమలితే ఆ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది సీనియర్లు అందరూ పోయి కేసీఆర్ కాడ జీ హుజూర్ అన్నారు. మాకేం సంబంధం మేము ఏం మాట్లాడడం ప్రతిపక్ష పాత్రలు ఉన్నా కూడా మాట్లాడడం అన్నారు. కానీ ఒక మగోడు ఒక మనగాడుగా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ఇంతంత ఉన్న కేసీఆర్తో ఫైట్ చేసిండు. తీసుకుపోయి బల్లులు తొండలు ఉన్న దాంట్లో వేసి నిర్బంధించిండు. అయిపోయిందా? కేసీఆర్ సక్సెస్ అయినా రేవంత్ రెడ్డి సక్సెస్ అయినా? ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నా నా 2 పిల్లలు జైల్లో ఉండరు. నేను జైల్లో ఉన్నట్టుగా బాధపడుతున్నాడు కనపడుతున్నా నీ ముందర లేదు. అయిపోయా. వీళ్ళ చేతిల్లో ఉన్నటువంటి పవర్ని ఎంతవరకు పెట్టగలుగుతున్నా అంతవరకు ప్రశాంతంగా నడుస్తున్నటువంటి నా మిల్లుని డిస్టర్బ్ చేసారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మిల్లు కాడికి వచ్చి బహిరంగ విచారణకు ఆదేశిస్తే నేను ఎంత వివాదేళ్తానో మీరు ఆ క్యాల్కులేషన్ తీసేస్తారా ఉంచుతారా నాకు సంబంధం. కానీ రైస్ మిల్లింగ్ వ్యవస్థను కాపాడాలనేటటువంటి క్రమంలో మాత్రం నా ఫైట్ కొనసాగుతుంది. బకాయిల గురించి అంటారా, మిల్లర్లను కాపాడడం గురించి అంటారా, లేకపోతే రైతులు నష్టపోతున్న దాని గురించి? 100% ఈ రైస్ మిల్లుల వ్యవస్థ ఇట్లనే అయితే రేపు ఎమ్మటే నెక్స్ట్ రైతుల మీద పడుతుంది ఎఫెక్ట్. కాకపోతే ఈసారి ఎలినో ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ప్యాడ్ తక్కువ వస్తుందని ధైర్యం వీళ్ళకుంది. కానీ దీనికంటే బిఫోర్ 15 రోజుల క్రితం వరకు 4 రోజుల క్రితం వరకు కూడా పోయిన రబీ ధాన్యాన్ని బతలాడి కెపాసిటీ మించాడు. ఇప్పుడు నేను ఏమంటున్నారంటే ఓకే మా కాడ షార్ట్ పాలు ఉంది అంటారు. షార్ట్ పాలు ఉన్నాడు మా మీదకి నువ్వు కెపాసిటీ మించి వడ్లు ఇచ్చినప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం దానికి బాధ్యతలు కావాలి కదా. ఆ డిపార్ట్మెంట్ మీద ఎందుకు చేరేళ్ళవు? ఒక మిల్లల మీద ఒకవేళ మిల్లుల ప్యాడీ తక్కువ ఉందంటే అక్కడ కస్టోడియన్గా డిప్యూటీ తహసీల్దార్ ఎవరు ఉంటారుగా, మరి ఆయన మీద కేసు పెట్టాలిగా. ఆయనతో మాతో పాటు ఆయన కూడా జైల్లో పంపాలిగా. ఇది వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం ఏంది? నేను ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గం వచ్చారు. ఇప్పటికైనా అధికారంలో కొంచెం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఆలోచన చేయాలి. మేము ఏమంటున్నాం అంటే 67-68 బియ్యం రావు. వాటిని పెట్టే క్రమంలో కింట 30 కింట 50 కేజీల వడ్లు మేము కలిపి మిల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక బస్తా తీసి 1/2 బస్తా షార్ట్ పాలు ఉంటుంది.
ఆ షార్ట్ పాలు నూకల రూపంలో అమ్ముకొని ఉంటాం. ఆ లెక్కలు ఉంటాయి. అన్నీ తీసి నిజాయితీగా ఎన్ని బియ్యం వస్తున్నాయి అన్ని బియ్యానికి పెట్టమని చెప్పండి. ఏ ఒక్క మిల్లర్ బకాయి లేకుండా డబ్బులు గడిచే బాధ్యత నేను తీసుకుంటా. మీతో పాటు మన మిల్లర్లు ఎవరు రావట్లేదు కదా? ఎందుకు రారు అంటే నేను ఏమంటున్నారా అంటే ఇక్కడ జానయ్య యాదవ్ గారి ఒక్కరు వాదనే వినిపిస్తుంది తప్పితే ఇప్పుడు 6,000 చిల్లర కోట్ల బకాయిలు ఏమో ఉన్నాయి ఇప్పుడు మిల్లర్లకు సంబంధించి. మీలాగా మీతో పాటు స్వరం వినిపించే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? నేను ఏమంటున్నంటే ఇవాళ వ్యాపారంలో పాపం ఆర్యవైశ్యులు ఉంటారు. వాళ్ళు చీమ కూడా ఆన్ చేసే బాపతి కాదు. వాళ్ళు ఏదో మిల్లింగ్ వ్యవస్థలు మొదటి నుంచి ఉండిపోయారు. మేము మాలాంటి వాళ్ళు ఎట్లా వచ్చినంటే ఆటోమేటిక్గా అనుకోకుండా రైతుల మీద ప్రేమతో మేము వచ్చినాం. ఇప్పుడు ఇంకా కొంతమంది ఇంకా అసలు ఉద్దేశపూర్వకంగానే వస్తారు. సరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. కానీ నేను ఏమంటుంటే ప్రభుత్వం ఒక ఆఫర్ చేయాలి. మిల్లర్స్ని పిలిచి ఒకసారి మాట్లాడి అసలు మేము అంటున్న దాంట్లో అసలు ఇంత షార్ట్ పాలు ఇంత 1,000 కోట్లు ఎట్లా బకాయి ఉన్నాయనే దాన్ని కొంచెం రివ్యూ జరగాలి కదా. ఏ ఒక్కరోజు ప్రభుత్వం ఎవరి వీళ్ళు ప్రజల చేత ఎన్నికైనటువంటి పాలకులు కావచ్చు, ప్రభుత్వం ప్రజల చేత కడుతున్నటువంటి పన్నుల రూపంలో జీతం తీసుకుంటున్నటువంటి బ్యూరోక్రాట్స్ కావచ్చు, కూర్చోబెట్టి మాట్లాడాలి ఆ వ్యవస్థ గురించి. ఆ వ్యవస్థ మీద రూమర్ వస్తున్నప్పుడు అసలు వాస్తవాలు ఏందనే దాని మీద చర్చ చేయాలి. ఈ రోజు వరకు ఆ చర్చ లేకుండా ఇష్టం వచ్చినట్టు విజిలెన్స్ని పంపిస్తాం, కేసులు పెడతాం, పీడియాక్లు పెడతాం, జైల్లో పెడతాం. దీంతో నీకు వస్తుందా? ఇలా కేసులు పెడితే మీకు పైసలు వస్తా? కూర్చోబెట్టి సమస్యని పరిష్కారం చేయండి. బాకీలు ఉంటే మా ఆస్తులు అమ్ముకొని తీసుకోండి. అంటే మిగతా వాళ్ళతో కన్నా వాళ్ళు రాజకీయంగా కొంత ఇన్వాల్వ్మెంట్ అనేది మిగతా మిల్లర్లకు లేదు. జానయ్య యాదవ్కు రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. జానయ్య ఎదుగుతాడు, రేపు నిలదీస్తాడు అన్న కోణంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది వినిపిస్తున్న వాదన. ఇది నిజంగా అంగీకరించాలంటారా? 100% కదా. ఇప్పుడు జానయ్య అంటాడు ఒక్క సీజన్ అన్న డిఫాల్ట్ అయి ఉండాలిరా. నువ్వు కింటాకు 60 కేజీలు రాట్లు అని అన్నప్పటికీ కూడా నువ్వు ఎట్లా పెడుతున్నావు అని మీరు ప్రశ్న చేస్తారు. ఆయన ఎందుకు పెడుతున్నావు అంటే ఈ ప్రభుత్వంతో కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడద్దు. ఏదో ఒకరోజు దీని మీద ఫైనల్గా అయితే డెసిషన్ వస్తుంది. ఒక సీజన్ మీరు నష్టపోతూ వాళ్ళని ఎందుకు బాగు చేయాలని అనుకుంటున్నారు అంటే ఏమవుతుంది క్వశ్చన్ అయితే వస్తుంది కదా. ఎవరైనా దాంట్లో లాభం పొందాలనుకుంటారు. ఏ లాభం లేదే మీరు నష్టపోతూ క్వింటాల్కి 60 కిలోలు లేకపోతే ఇంకా తక్కువ వస్తుంది 30 కిలోలు లాస్ అయిపోతున్నాం అనేసి అని చెప్పినప్పుడు వాళ్ళని బాగు చేయడం కోసం మీరెందుకు నష్టపోతున్నారు? ఈ మతలబ్ ఏందన్న క్వశ్చన్ అయితే వస్తుంది కదా. వస్తుంది. అయితే దీనికి ఏంటంటే మేము వ్యాపారంలోకి వచ్చే నాటికి మాకు ఇది దీని మీద అవగాహన లేదు. CMR ఒడ్లు వచ్చినాయి ఇచ్చిరు. మేము ఒక సీజన్ ఇచ్చి రెండో సీజన్ లెక్క తెలుసుకునే లోపు రెండో సీజన్ వస్తుంది, రెండో సీజన్ మూడో, ఇట్లా సీజన్ల మీద సీజన్లు మా మీద పడిపోయిన తర్వాత మాకు షార్ట్ పాలు ఇదంతా మాకు అర్థం కాకుండా అర్థమయ్యేసరికల్లా మేము లోతుకి వీరుకొని పోయినాం. దాని తర్వాతనే మేము దరఖాస్తులు పెట్టాం. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి గొప్ప విషయం, ఈటల రాజేందర్ గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్న రోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక లెటర్ పెట్టిండు. ఈ మిల్లింగ్ వ్యవస్థని కాపాడాలి, మిల్లింగ్లో 67%, 68% రావట్లేవు, 62, 63 వస్తున్నాయి, ఇది సరి చేసి మిల్లర్లను కాపాడకపోతే రైతాంగం ఇబ్బంది పడుతుందని 2015 లెటర్ పెట్టినటువంటి నాయకుడు ఇవాళ మాకు మంత్రిగా ఉంది సివిల్ సప్లై. ఇవాళ వారు ఏమాత్రం ఆలోచన చేసినా ఈ CMR వ్యవస్థ కానీ రైతులకు మిల్లులకు మధ్య ఉన్నటువంటి గొడవ కానీ మిల్లర్ల యొక్క బకాయిలు అనేటటువంటి రూమర్ కానీ లేకుండా పోతుంది. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతే ఎట్లరా? వాళ్ళు పెట్టిన దరఖాస్తు అయితే మేము తీసుకొచ్చి ముందర పెట్టాం కదా, దీని మీదనైనా వాళ్ళు రెస్పాండ్ కావాలి కదా. మేము ఏమంటున్నాం అంటే మాకు ప్రభుత్వంతో పంచాయతీలు ఎత్తాలి. నా మీద కేసులు పెట్టినప్పటికీ నేను ఏదో BC కొంత ఇంకేదో అన్నా వ్యాపార పరంగా వస్తే ప్రభుత్వానికి మాకు పంచాయతీలే. ప్రభుత్వం ఒక్కసారి మా బాధని ఆలకించమంటున్నాం. మా బాధ కూడా వద్దు. మీరు 2015లో ఈటల రాజేందర్ గారికి పెట్టినటువంటిది ఏదైతే దరఖాస్తు ఉందో మీరు పునః పరిశీలించండి. దాని మీద మీరు ఏం చేయదలుచుకుని చేయండి. ఒక్కసారి టెస్ట్ మిల్లింగ్ చేయండి. మీరు ఇప్పుడు మారింది, అనేక పరిస్థితులు మారినాయి. ఈల్డింగ్ కోసం అనేక రకాల కొత్త ఉత్పత్తులు వచ్చినాయి. అప్పట్లో ఉన్న లెక్క ప్రకారం 1940 ఏదో లెక్క అటేది 67 కేజీలది. ఇప్పుడు మెరుగైనటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈల్డింగ్ రావట్లేదు. తాలు తవుడు మొత్తం కలిపితే రబీ వడ్లని నలిపితేరా 35 కేజీలు 40 కేజీలు కూడా బియ్యం రావు. మీరు ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఈనేటోళ్ళు లేరు. మేము ఆ ప్రభుత్వం అట్లా ఉందని ఆ ప్రభుత్వానికి బొందబెట్టి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి మా రైస్ మిల్లర్లంతా సపోర్ట్ చేస్తే ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా మమ్మల్ని ఎంతసేపు దొంగలను చిత్రీకరించి దీని భవిష్యత్తులో ఏదో ఆదాని అంబానికి మరి ఈ వ్యవస్థను అప్పచెప్పడానికి ఏదో కుట్ర జరుగుతుంది అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి మీ ద్వారా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్గానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఒక్కసారి CMR దానికి సంబంధించిన దాని మీద మిల్లర్లతోనే ఒక సమావేశం ఏర్పాటు చేయండి. మీరు మా మిల్లులలో ఉన్నటువంటి వడ్లని మహిళా సంఘాలకు ఇస్తా అంటారు. మహిళా సంఘాలకు ఇచ్చి ఒక 10,000 క్వింటాలు 20,000 క్వింటాలు టెస్ట్ మిల్లింగ్ చేసి నడిపియండి. దాంట్లో లాభాలు వస్తే ఆ మిల్లర్లకు మా మిల్లర్లందరూ కూడా మహిళలకు ఒప్ప చెప్తూ ఉంటారు. మేము బయటికి పోయి మాకు ఇప్పటివరకు ఆ డ్యామేజ్ ఎంత అయిందో ఆ డ్యామేజ్ బాగా మిగులుబాటు ఉంటే మేము కడతాం. మమ్మల్ని దొంగలుగా
లంగలు మేము వ్యాపారం చేసుకుంటానికి వచ్చినామండి, జైల్లోకి పోతానికి రాలే. ఈ రైస్ మిల్ వ్యవస్థలోకి వచ్చిన వాళ్ళు మేజర్గా ఆర్య వైశ్యుల నుంచి ఎక్కువ ఉంటారు. మిగతా వాళ్ళని కూడా అన్ని ఉన్న వాళ్ళం మాత్రం రైస్ మిల్లుకి వచ్చాం. కానీ రైస్ మిల్ వ్యవస్థలోకి వచ్చి జైలు జీవితాన్ని అనుభవించి మా ఎంబీబీఎస్ చదువుకొని మా పీజీలు చేసిన మా పిల్లల్ని తీసుకుని జైల్లో పెడతానికి రాలే కదా మేము. అసలు ఎందుకు మీ మీద అంటే ఇప్పుడు వజ్ర రైస్ మిల్లు ఓనర్గా మీరు ఉంటారు, కానీ మీ పిల్లల్ని కావచ్చు భార్యని కావచ్చు దీంట్లో ఎందుకు ఇంక్లూడ్ చేశారు, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలందరూ మీరు మాట్లాడుతున్నది వింటారు. ఈ ప్రజలకు రావాలి ఆ డౌట్, మరి ఆ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ఏ ఒక్క మిల్లర్ని కూడా ఇవాళ 340 మందినో 440 మంది మేము కేసులు పెట్టారు. ఏ ఒక్కరి కుటుంబం టచ్ చేయలే. ఓన్లీ ఒటేజా అనే కుటుంబం ఏం పాపం చేసింది? ఇవాళ నేను చేసిన పాపం వల్ల మా రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు చేసే కెపాసిటీ మిల్లులు తక్కువనే కాబట్టి నేను మిల్లింగ్ వ్యవస్థలోకి వచ్చినాం. తడిసినా తాలైనా మా గౌరవ కలెక్టర్ గారిని, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారిని మీరు అడగొచ్చు. వారు ఒక మిల్లుకు 2-3 సార్లు వచ్చి జానా నువ్వు కాపాడాల రైతులు అంటే ఇమీడియట్గా ఎన్ని వడ్లు వచ్చినా తీసుకున్నాడు, వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళు అడిగిన లెక్క ప్రకారం టైంకి బియ్యం పెట్టుకుంటూ పోయినా. ఇన్ని చేసినందుక మరి నా భార్య నా పిల్లల్ని జైల్లో పెడుతున్నారు అనేది నాకైతే అర్థం కాదు. భగవంతుడు చూస్తూ ఉండు. కమింగ్ టు పొలిటికల్కి వస్తే బీఎస్పీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కదా మీరు. అవును. మీకు అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఎందుకు గెలవలేకపోయారు? అంటే ఈ రాష్ట్రంలో పవర్ అనేది ఎంత కీలకమో చూస్తూ ఉన్నాం. నేను మీ పార్టీని వీడి బయటికి పోతా అనగానే ఏ ఒక్క వ్యక్తి మీద జరగనన్ని కేసులు, నిర్బంధాలు, కుట్రలు, కుతంత్రాలు నా మీదనే ఎందుకు జరిగినాయి అంటే నాలో ఏదో ఉంది, నేనంటే భయం ఉంది కాబట్టి నా వెంట ఉన్నటువంటి మొత్తం మ్యాన్ పవర్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు, నా సోర్సెస్ అన్నిటిని కూడా చిందరవందరగా చేసి నన్ను ఒంటరిని చేసి నా వెంట నిఘా వర్గాలను పెట్టుకొని వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు. అయినప్పటికీ విజయం నాదే అని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యేలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది రాష్ట్రాల నుంచి చూసిన వాళ్ళకు డిపాజిట్లు రాలే, 2000, 3000 ఓట్లు కూడా రాలే. ఇన్ని కుట్రలు జరిగినా ఒటేజాన అంటోనికి మినిమం ఒక 15,000 ఓట్లు వచ్చినాయి. నాకు అవి 15 కోట్లతో సమానం, 15 లక్షలతో సమానం. నేను ఓడిపోలే. నన్ను ఈ రకమైనటువంటి కుట్రలు చేసి వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు గెలిచినట్టు కాదు. నేనేమంటున్నానంటే మీరు ప్రజల యొక్క వాదాన్ని అడ్డం పెట్టుకొని, పవర్ని అడ్డం పెట్టుకొని 1000 ఓట్లతోనో 2000 ఓట్లతో గెలిస్తే గెలుపాది. దమ్ముంటే నాతో ఛాలెంజ్ చేసి ఇండిపెండెంట్ నిలబడతాను రండి అంటున్నా. ఇవన్నీ అయిపోయినా ఆ రోజు ఆ కుట్రలు చేస్తారు. రేపేం కుట్రలు చేస్తావు అంటే ముందే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా అక్కడ భగవంతుని ఆజ్ఞ లేకుండా మీరు నన్ను ఏమీ చేయలేరు. రేపు నాతోనే మీ అందరూ కూడా బొందబెట్టబడతారు. ఓకే, ఇది కొంచెం అహంకారం లాగా అనిపించట్లా మీకు? అహంకారం కాదు, నా జాతులకు మేలుకొల్పు. ఇవాళ ఆ మేలుకొల్పు మీ ద్వారానే జరుగుతూ ఉంది. ఇవాళ నా మీద పెడుతున్నటువంటి నిర్బంధమే నా జాతుల మేలుకొల్పు అని చెప్తా ఉన్నా. ఇవాళ నా పిల్లలందరినీ జైలు ఎందుకు పెడతారు? మీకు ఎక్కడి నుంచి ఒక్కంచి నాతోనే రాజకీయ పునాదులు కదులుతాయనేగా. ఆ మాత్రం గ్రహించలేనటువంటి స్థితిలో మా బీసీలు ఇంకా ఉండరా, మా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉండరా? ఇవాళ అందరూ చూస్తారు కదా. ఇవాళ పక్కనున్న మిల్లు ఆయనకేమో ఎవరు డైరెక్టర్ ఉంటే ఆయన ఉంటాడు. నా కుటుంబానికి వస్తే బెయిల్ వచ్చిన తర్వాత ఈడ్చుకపోయారండి మా మేడం. నిజంగా బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ దుర్మార్గం అంటున్నా. నేను ఏమన్యాయం చేసినా మిమ్మల్ని ఇవాళ మేడం ఒక్కటి చెప్తా ఉన్నాను. మన కడుపులో పుట్టిన పిల్లలు కూడా వయసుకు వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, వాళ్ళ భార్యలు వచ్చిన తర్వాత 6 నెలలు 3 నెలలు కూడా కలిసి ఉండరు. మనం సంపాదించింది ఏమనంటే సమానం చేసుకొని ఎవరిని వాటా వాడు తీసుకొని పోతే ఈసం అటుపోయినా ఈసం ఇటుపోయినా ఓడుకోడు. 78 ఏళ్ళ నుంచి మా ఇస్సా మాకు రాకుండా ఉన్న కాడికి మీరే 2-3% లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మీరు ఇంట్లో అన్నదమ్ములు, భార్యాభర్తలు, తండ్రి కొడుకులు మీ జాగిర్లా ప్రశ్నించేటోడని వస్తే బంధు పెట్టుకుంటూ వస్తారు. ఓకే, మా వాట అడిగితే కూడా నేరమా? నీ కడుపులో పుట్టిన బిడ్డలే ఒక ఏడాది 6 నెలలు ఆగా ఉంటే ఆగారు కదా. మరి మేము 78 ఏళ్ళ నుంచి ఓపిక పడితే ఇవాళ కూడా మమ్మల్ని బిచ్చగాలుగానే ఉంచారు. మరి ఇంకెంతకాలం, ఇంకెప్పుడు? మరి మా తల్లిదండ్రులు మీ ఇళ్ళలో కూలి పని చేసి, నాలి పని చేసి, మీ దగ్గర పొలంలో పని చేసి కడుపు పట్టుకొని మాకు విద్యను అందించారు. ఆ చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్, మన జ్యోతిబా పూలే ఇచ్చినటువంటి జ్ఞానంతో, ఆ చదువుతోని మేము మా వాటా కావాలని అడిగే కాడికి వస్తే మీరు మమ్మల్ని ఈ రకంగా అణచివేసుకుంటా ఉండి మమ్మల్ని దొంగలుగా, నయీములుగా చిత్రీకరిస్తామంటే మా ప్రజలు పిచ్చోళ్ళ. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జానయ్య గారు ఉన్నారా లేరా? అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్న నేను ప్రజెంట్ రాజ్యాధికార పార్టీలో ఉన్నా. మీకు ఏమైనా డౌటా? అడుగుతున్నా, ఎందుకంటే గతంలో మీ మీద కేసులు వచ్చినప్పుడు తీన్మార్ మల్లన్న గారు రియాక్ట్ అయిన విధానం కావచ్చు, అలాగే మీ అమ్మగారిని కావచ్చు, అలాగే భార్యను కావచ్చు స్టూడియోలోకి తీసుకొని ఏ రేంజ్లో వాయిస్ వినిపించారో చూసాం.
ఇప్పుడు మీ పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ఎక్కడ ఆయన ఎలాంటంటే మీరు రాజ్యాధికార పార్టీలో ఉంటే మా పార్టీకి చెందిన నేతను మీరు ఎలా ఇచ్చేస్తారు, రెడ్ల మీద నేను పోరు చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు మీ తరపున ఇప్పటి వరకు ఆయన వాయిస్ వినిపించకపోవడం వల్ల నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఆయనకేం ఇబ్బంది ఉందో అంటే ఇవాళ మీరు ఆయన ఇప్పుడు ఆ పార్టీ అందుకే అడిగిందా అంటే ఇప్పుడు పార్టీ కార్యకర్త కాదా, లేకపోతే ఆ పార్టీలో మీరు ఒక భాగమా కాదా? నేను నిన్నగాక మొన్ననే కదా భువనగిరిలో పెద్ద సభ పెట్టి ఆ సభ మొత్తం మనం తర్వాత మాట్లాడదాము. నేను పార్టీలో కానీ మా నాయకుడు మాట్లాడకపోవడానికి గల కారణం ఏందో మీరు మా నాయకుడిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. అంటే మీరు అడగలేదా? నేను అజ్ఞాతంలో ఉన్నా, అజ్ఞాతం వీడిన తర్వాత చక్కగా అందుకే నేను అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన వాయిస్ ఎంత బలంగా, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే బీసీ రాజ్యాధికార సభకు సంబంధించి భువనగిరిలో చాలా అంటే చాలా పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఓ రేంజ్లో సక్సెస్ అయ్యింది. అది సభ నుంచి మీకు కుమార్ మల్లన్న గారికి పడలేదు, కొంత ఆయనను ఎక్కడనో మీరు ఓవర్టేక్ చేస్తున్నారన్న ఫీలింగ్లో ఆయనకి వెళ్ళిపోయారనేది ఇన్సైడ్లో వినిపించిన టాక్. మీ దాకా అది వచ్చిందా? నేను సభలో ఓవర్టేక్ చేసేది ఏముంటుంది. నేను అంటే ఆయన ఒకనొక టైంలో సభను ఆపేద్దాము అనేసి డెసిషన్ తీసుకుంటే అట్టెట్లా కుదురుతుంది, ఇంత మనల్ని నమ్మి బీసీ బహుజన బిడ్డలందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఎగతాటిపైకి వచ్చినప్పుడు నువ్వు చివరి నిమిషంలో సభను ఎట్లా ఇది చేస్తావు అనేసి మీరు మీ ఒంటి చేత్తో మీ భుజస్కంధాల మీద వేసుకొని సభను నడిపించారు అనేది అక్కడికి వచ్చిన కొంతమందితోటి మాట్లాడినప్పుడు చెప్పిన మాట. సభ చేయటంలో 100% చిత్తశుద్ధితో మేము చేసినాం. ఎందుకంటే బీసీల గొంతుకగా మా పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ సభ అది కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మా నాయకుడు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం అంతా కలిసి పనిచేసినాం. దాని చివరి వరకు అందరి భాగస్వామ్యంతో దాన్ని విజయవంతం చేసిన మాట వాస్తవం. సరే మరి సభ వాయిదా వేసుకుందాం ఆపుదాం అనుకునేది ఏమంటే ఆయన అంతరంగికమైనటువంటి విషయం మాతోనే ఏం చెప్పలేదు. కొన్ని ఆటుపోట్లు జరిగినప్పటికీ లోటుపాట్లు జరిగినప్పటికీ సభను మాత్రం మేము విజయవంతం చేయడం కాదు, మా జాతులు విజయవంతం చేసినాయి. ఆ సభకు పిలుపునిచ్చిన తర్వాత స్వచ్ఛందంగా తరలి వచ్చి సభని బీసీల ఆత్మగౌరవ సభగా మాకు ఆ మెమరీ మేము ఉన్నంతకాలం ఉంటుంది. అది మా బీసీలకు రాజ్యాధికారం రాబోతుందంటానికి భువనగిరి సభ మాకు పెద్ద నిదర్శనం. కాబట్టి దాంట్లో మా భువనగిరి సభ నుంచే మీకు మల్లన్నకు చెడింది అనేది. అందుకే మీరు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ఇప్పుడు ఆయన ప్రశ్నించే గొంతుకగా ఉండాలనుకున్నప్పుడు మీ పార్టీ కార్యకర్త కీలక నేత మీరు, ఆయన కరోనా కన్నా రైట్ హ్యాండ్ లానే రాజ్యాధికార పార్టీలో ఫీల్ అవుతున్నారు అందరూ. అలాంటి మీ పైన దాడి జరుగుతున్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, మీరు అబ్స్కాండ్ అయినప్పుడు మీ ఫ్యామిలీకి అండగా నిలబడలేదు. మరి బీసీ గొంతుగా నేను వినిపిస్తాను అన్నప్పుడు ఒక పెద్ద బీసీ ఇంత ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి మీద ఫైట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బాజాప్తుగా ఏం జరిగినా నేను చూసుకోవడానికి సిద్ధమని నిలబడ్డ వ్యక్తి మీరు. అది నచ్చే కదా ఆయన మీ వెంట మిమ్మల్ని తీసుకుంది. మరి ఇంత మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, దీని గురించి మాట్లాడకపోవడం, పార్టీ తరపు నుంచి వెళ్ళి ఎవరు దీని గురించి వాయిస్ వినిపించకపోవడం ఎలా చూడాలి? అంటే నన్ను ఆయన ఏం తీసుకోలేదు. నేనే ఆర్ఎస్ ప్రవీణ్ గారితో తిరిగిన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నా. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీతో ఆయన బయటికి నెట్టివేయబడ్డ తర్వాత అంతకుముందు కూడా బీసీ కాన్సెప్ట్ మేము మాట్లాడుతున్నానే, దాంతో నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో ఎలాంటిది లేదు. ఆర్ఎస్ గారితోనైనా వీరితోనైనా ఆ కాన్సెప్ట్ నచ్చి నేను వాళ్ళ సంతకు పోయినా, కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నాం, కలిసి ప్రోగ్రాం చేసిన. నేను ఆయన కంటే ఎక్కువ పార్టీ ఆఫీస్ నేనే మా దగ్గర ప్రారంభించిన మున్సిపల్ ఎన్నికలలో ఒక 48 వార్డులు ఉంటే 37 వార్డులలో పెట్టిన సభలు నేనే పెట్టిన, బహిరంగ అన్ని నేనే పెట్టిన, అన్ని రకాలుగా నేను చేసుకున్నాను. ఓకే. కానీ భువనగిరి సభ దానికి కూడా నేనే ఉన్నా, అన్ని రకాలుగా అయితే నేను యాక్టివ్గా ఉన్నా. మరి ఆయనకు ఎక్కడ ఏమన్నా ఏమి ఇబ్బంది అయిందనే దాని మీద అయితే నాకు క్లారిటీ లేదు. క్లియర్గా తెలుస్తుంది కదా, అక్కడికన్నా పెద్ద ఆఫీసు అక్కడ స్టార్ట్ చేసామనేసి, అక్కడికన్నా ఎక్కువ నియోజకవర్గాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామనేది, అంటే నెక్స్ట్ పెద్ద వాయిస్ ఆయనకన్నా ఎక్కువ వినిపించే వాయిస్ మీద అవుతుందని తొక్కే ప్రయత్నమా, లేకపోతే ఎందుకు వచ్చిన గోల మనం ఒక సైడ్ చేద్దామన్న ఆలోచన? సరే, వారికి ఉన్న ఆలోచన గురించి నేను చెప్పలేను తల్లి. కాకపోతే ఏంటంటే నేను ఆయన ఆగినా ఇంకొక ఆయన ఆగినా బీసీ కాన్సెప్ట్ అనేది ఒకవేళ ఆయన ఆపుదాం అనుకున్నా నేను ఆగేటోని కాదు. నా లైన్లో నా పని నేను చేసుకుంటూ పోతా. ఇప్పుడు నేను కాంశీరామ్ గారు చెప్పినట్టుగా గుర్రం ఉంటే గుర్రం, గాడిద ఉంటే గాడిద, ఏదో ఎక్కిపోవాలి, మనం అక్కడికి రీచ్ కావాలనేది ఉంది. నేను ఆర్ఎస్ గారితో పోయినా, ఆయన ఆగిపోయిన తర్వాత ఈయన దొరికి ఈయనతో పోయినా, ఈయన రేపు ఆగిపోయినా నేను ఏదో రకంగా నా గమ్యం చేరడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. అంటే పార్టీ పెడతారా? అంటే పార్టీ పెట్టేంత స్థాయి నా దగ్గర ఉందనుకుంటారా? 500 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఎన్నికేసిర్రట. అసలు ఇప్పుడు ఉన్న దాంట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఆస్తిపరుడు, ధనవంతుడు అంటున్నారు. ఇంకొక మాట చెప్తా, మీరు అన్నది తదాస్తు దేవతలు నాకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఏం లేని రోజు కూడా వానికేంది అనేది నాకు అట్టనే కలిసి నువ్వు అన్న సంఖ్యకు కొంచెం ఒక 0-2 సున్నాలు జోడించరా, ఏమైనా అవకాశం
10,000 కోట్ల ఓకే తదస్తు ధన్యవాదం. ఓకే రైట్, అది 100% అక్కడికి రీచ్ అవుతాను నేను ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు. ఈ పేద ప్రజల కోసం మాత్రమే. అంటే ఎట్లా కిందోళ్ళని కొట్టి ఎదుగుతారా లేకపోతే పద్ధతి ప్రకారం పోయి ఎదుగుతారా? నీకు ఇంకొక మాట చెప్తా, మీరేమనుకోవద్దు. గతంలో ఏదైనా పొరపాటు జరిగితే, పొరపాటు చేస్తే, నువ్వు పొరపాటు చేసినా నేను పొరపాటు చేసినా మనకేం ఉండదు, మనం పొరపాటు చేసి ఎంజాయ్ చేసిపోయేది. కానీ దాని ఫలితాలనే మన పిల్లలు వాళ్ళ పిల్లలు అనుభవించేది. కానీ ఒకప్పుడు ఇప్పుడు కలియుగంలా ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి పోక తప్పదు. నేనేమైనా అట్లాంటిది ఏమైనా చేసి ఉంటే ఆ కర్మ ఫలితం నేను అనుభవిస్తా, నా పిల్లలకు కూడా టచ్ కాదు. కాబట్టి నేను ఏమంటున్నంటే మనిషికి అంతరాత్మ ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడుతాడు, అంతరాత్మ ఒకటి చెప్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేదాన్ని తప్పు మాట్లాడితే ఇక్కడ టచ్ చేస్తుంటుంది, అరే నువ్వు అబ్బమద్దం తప్పు మాట్లాడదు. కానీ నేను అంతరాత్మ సాక్షిగా పనిచేసేటోని. అంతరాత్మ ఇప్పటి వరకు ఒకరి దగ్గర నుంచి లాక్కోవడం కావచ్చు, ఒకరిని కొట్టి ఎదగడం కావచ్చు, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు ఏది జరగలేదా మీ లైఫ్లో? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మేల్ ఫీమేల్ ఇద్దరు కలిసి బండి మీద పోతుంటే నీ కళ్ళకు ఒక రకం కనపడుతుంది, నా కళ్ళకు ఒక రకం కనపడుతుంది, తమ్ముని కళ్ళకు ఒక రకం. నేనేమనుకుంటా అంటే అన్నా చెల్లెళ్ళు అంటే ఇట్లా మంచిగా సంతోషంగా హ్యాపీగా ఊళ్ళో తెలిసిన వాళ్ళు అనుకో, వాళ్ళ అన్న చెల్లెళ్ళు అని తెలిసిన వాళ్ళు అన్న చెల్లెళ్ళు, ఎవరు తెలియకుండా తెలియని వాళ్ళు అనుకో. అంటే వాళ్ళు ఉంటే పద్ధతిని ప్రకారం అన్న చెల్లెళ్ళు ఎట్లుంటారు, మొగుడు పిల్లలు ఎట్లుంటారు, ఫ్రెండ్స్ ఎట్లుంటారు అనేది కొన్ని లైన్స్ అయితే ఉంటాయి కదా. నేను ఇంకోటి చెప్పనా, ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్న వాళ్ళు అన్నా చెల్లెలు అంటే ఇట్లా కూర్చుంటే గౌరవం. అదే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీద కలబడి కింద మీద పడుతుండ్రు వాళ్ళకి, అంటే ఆ వయసుతోని కానీ దాంతో. అంటే అది ఏమనుకుంటుంటే వాళ్ళ మెచ్యూరిటీ అనుకుంటా, లేకుండా వాళ్ళు డెవలప్ అయిన కుటుంబం తీరని కూడా తెలియదు. ఆడపిల్ల మీరు పెద్ద కమ్యూనిటీలో చూస్తారా, అన్నా చెల్లెలు అయ్యి ఉంటారు, ఇంకేదో అంటారు, కింద మీద పడిపోరు. అంటే నేను ఏమంటున్నారంటే చూసే కళ్ళని బట్టి నేనేమంటున్నానంటే, నేను ఎవరి కోసమో ఎవరికి సమాధానం చెప్పడం కోసం కాదు, నేను నమ్మిన భగవంతునికి నా అంతరాత్మకు సమాధానం చెప్పడం కోసం మాత్రమే నా ప్రయాణం జరుగుతాం. నేనేమంటున్నానంటే, నేను ఇట్లా పట్టుకుంటే ఇది కెమెరా, ఇది పట్టుకుంటే నేను ఏది కావాలంటే అది అవుతుంది. అది ఆ శక్తి నాకు అమ్మవారు ఇచ్చింది. నేను 100 రూపాయలు పెట్టి కొంటే 1,00,000 రూపాయలు అయినటువంటి చరిత్ర ఉంది. నాకు సంబంధం లేకుండా నేను మీడియేషన్ చేస్తే కూడా అవతలుడు ఇవతలుడు కలిసి లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చినటువంటి ఉంటాయి. అంటే ఇది ఎట్లా అంటే వ్యక్తి పెంచుకున్నటువంటి నమ్మకాన్ని, అవతలకు మన మీద కలిగినటువంటి గౌరవం నమ్మకంతో జరిగేటటువంటి వ్యవస్థలు ఉన్నాయి. గుంజుకుంటే ఇవాళ నేను వచ్చిన కెమెరా నచ్చిందని పట్టుకుని పోతా, వదిలిపెడతా, గేట్ అవతల పోకముందు ఎంటబడి మీ వాళ్ళందరూ కలిసి. నేను ఏమంటున్నానంటే ఇవి ఎవరు చెప్పుకోవడానికి మనకు వస్తాయి. తీసుకునే దగ్గర ఏంటిదంటే అధికారం పెత్తనం ఉన్నోళ్ళ దగ్గర నుంచి లాక్కుండు సామాన్యుడికి చాలా కష్టం, అది మీకు తెలుసు. ఒక బీసీ బిడ్డగా కింది స్థాయి నుంచి మీరు ఎదిగిన విధానంలో అధికారం ఉన్నోడి తోటి కిందోడు ఫైట్ చేయాలని అంటే కోట్ల చుట్టూ తిరగాల, వాళ్ళ దగ్గర పలుకుబడి ఉన్నది, మనం పోతే ఆగమైపోతామని చెప్పేసి అని మధ్యలో వదిలేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో మనం నెగలలే, మనం ఎంత తిరిగినా సంవత్సరాలు అయితే అనేసి అని వదిలేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి భూదందాలు కోకోలలు మీకు తెలియంది కాదు అది. అట్లా ఏనాడు ఒకరి భూమిని లాక్కోవడం కావచ్చు, మీ మీద వచ్చిన ఆరోపణలో ఇప్పటి వరకు మీరు సంపాదించిన ప్రతి పైసా మీ కష్టంతో న్యాయంగా సంపాదించిందేనా? సంధ్య కదా నీ పేరు? అమ్మ నేను ఒక్కటే చెప్తున్నా, 2023లో నేను మళ్ళీ ఇన్ని కేసులు పెడితే సుప్రీంకోర్టుకు పోయి నాటు అరెస్ట్ తీసుకుని వచ్చి చెప్పిన మొదటి మాట ఏంటంటే, వాణిజ్య భవన్ చౌరస్తాల టైము డేటు మీరు చెప్పండి, నేను వచ్చి కూర్చుంటా. నాతోని నిజాయితీగా ఒక రిటైర్డ్ జడ్జి సమక్షంలో కూర్చుందాం, ఆరోపణలు కాదు వాస్తవాల ఆధారాలతో వచ్చి కూర్చుందాం. ₹1 నేను ఎవరిదైనా గుంజుకున్నా అంటే ఇంటూ ₹100 చొప్పున పెనాల్టీతో తీసుకుని పోండి, నా పేరు మీద నా ఆస్తులు నేను రాసిస్తా. ఇంతకంటే ఛాలెంజ్ చేసే దమ్ము ఇప్పటికి ఎవరికైనా ఉందన్నా, మళ్ళీ నల్లగొండ చౌరస్తానే హైదరాబాదు చౌరస్తాగానైనా నేను ఛాలెంజ్కి రెడీ. నేను లేదంటే మీరు సంపాదించినటువంటి ఆస్తుల మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఛాలెంజ్ చేసినా ఏం లేదు. ఇంత కంటికి ఏం కావాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు దొంగ అన్న చందంగా ఆ దొంగలకు మద్దతు పలుకుతున్నటువంటి మీడియాలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, ఈ 100 ఉన్నాయి. ఇవాళ 2 ప్రభుత్వాలు, అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కలిసి నా మీద కుట్రలు చేసి ఏం చేయగలిగారు? న్యాయస్థానానికి పోయి బెయిల్ తీసుకొని 2 రోజులు ఇచ్చిన. నా పిల్లల్ని నిర్బంధించగలుగుతా ఉన్నారు. ఎంతకాలం నిర్బంధిస్తారు? ఒకళ్ళు నిజమే ఉంటే బహిరంగంగా వచ్చి కూర్చొని ఇగో ఇది చేస్తున్నాని చేయండి. నేను ఓపెన్గా నేను ఏమంటే స్టేట్ మీడియాని పిలిపేయండి. అంటే బెయిల్ వచ్చినంత మాత్రాన తప్పు చేయలేదని అయితే కాదు కదా. నేనేమంటున్నంటే ఒకటి అండర్లైన్ చేసిన పాయింట్ అంటే అట్లా బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన
వాళ్ళు తప్పు చేయలేదు, నిర్దోషులు అన్నట్టు కాదు కదా. అంతే కదా, అంతే. నేను ఛాలెంజ్ చేసిన కదా, నన్ను ఏ విషయంలో కేసు పెట్టారు? రైస్ మిల్ విషయం. నేను రైస్ మిల్లులో బహిరంగ చర్చకు రమ్మని చెప్పిన. మీకు దమ్ము ఉంటే రావాలి కదా, రైస్ మిల్కి వచ్చి చర్చ చేయండి. ఏ ఒక్క మా జిల్లా నుంచి వస్తారా, రాష్ట్రం నుంచి వస్తారా, మంత్రులు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా, అధికారులు వస్తారా? నేను అక్కడ నేను డైరెక్ట్ ఓపెన్ మాట్లాడదాం అంటున్నాను. తప్పు తేలితే మీరు వేసే శిక్షకు నేను రెడీ, ఉరి శిక్షకైనా రెడీ. కానీ తప్పు కాకుండా నేను నిజంగా రైతుల కోసం కొట్లాడి రైతుల కోసం పనిచేసినట్టుగా కనుక రుజువు అయితే మీరు ఏం శిక్ష చేసుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వరకే జానా యాదవ్ గారి రాజకీయమా, తెలంగాణ మొత్తంగా రాజకీయమా అంటే ఏం చెప్తారు? నేను వాస్తవంగా సూర్యాపేట వరకే అనుకున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా డిస్టర్బ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలా మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు మాజీ గురువుగారే. నేను కేసీఆర్ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నప్పుడు జానా అంటాడు మనగాడు అని చెప్పిండు. ఇవాళ ఆ రోజు నేను మనగాన్ని, మరి ఇవాళ నా మీద గిన్ని కుట్రలు జరుగుతుంటే ఒక బీసీ బిడ్డగా మరి మా ఓట్ల చేనే ఇవాళ అధికారంలోకి వచ్చారు. ఇది వాస్తవం కాదా అని మమ్మల్ని పిలిపించైనా మా మీద విచారణ చేపట్టాలి. చేపట్టకపోతే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మా గొంతులన్నీ లేచొచ్చి ఇవాళ నన్ను కాపాడుకోవడం కోసం అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాయి. ఇవాళ అదంతా ఈ రాష్ట్ర ప్రజలలో డిస్ప్లే అవుతూ ఉంది, అంటే చర్చ జరుగుతూ ఉంది. ఇది జిల్లా వరకే ఉంటుందా, భవిష్యత్తులో రాష్ట్రం అంతా తిరుగుతుందా కూడా నా చేతులు లేనటువంటిది. నేను చేసినటువంటిది అంటే మీకు యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు భువనగిరిలో బీసీ గర్జన సభ పెట్టినప్పుడు ఆ గర్జన సభను చూశాక కోర్స్ మీరు టీఆర్పీతో కలిసి నడుస్తారా, లేకపోతే మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తారా, పార్టీ పెడతారా అనేది ఫ్యూచర్ విల్ డిసైడ్. అది కానీ ఆ గర్జన సభ చూశాక బీసీకి సంబంధించి అన్ని పార్టీలు వాడుకుంటున్నప్పుడు ఇంత వాయిస్ ఉన్న జానా యాదవ్ ఎందుకు ఈ అంశాన్ని ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా వరకే పరిమితం చేయాలనుకుంటున్నాడు? నేను ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నా చేతులు లేదు. అది అంటే వీళ్ళే నన్ను సూర్యాపేట అంతే కదా. ఇప్పుడు నా కుటుంబాన్ని నిర్బంధించిన తర్వాత రాష్ట్రం అంతా అలర్ట్ అయింది. పోయినసారేమో ఓన్లీ జిల్లా వరకు అలర్ట్ అయితే టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టబడ్డది. ఇప్పుడు జిల్లా నుంచి దాటి రాష్ట్రం దాకా తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది నా చేతులు లేదు, పైన భగవంతుని కెరక. బీసీలో ఆ చైతన్యం వచ్చిందంటారు. ఎందుకంటే ఒకరిద్దరు నాయకులు బీసీల పేర్లు చెప్పేసుకొని తీర్మాన్ మల్లన్న గారు కావచ్చు, ఇంకో ఇద్దరు కావచ్చు, ఇప్పుడు కవిత గారు వెల్మదోర అంటూ గతంలో వచ్చిన మాటలు ఇప్పుడు బీసీ రాజ్యాధికారం కోసం నేను కూడా పాటు పడతా అనేసి అంటూ ఆవిడ చేస్తున్నవి కావచ్చు. మిగతా పార్టీలు ప్రతి ఒక్కరు ఎలక్షన్లోకి వచ్చేంత వరకు బీసీ నినాదం వచ్చిన తర్వాత బీసీలను పక్కన పెట్టడం చూస్తున్నాం. అసలు బీసీలో నిజంగానే రాజకీయ చైతన్యం అనేది వచ్చిందంటారా? మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తాడు. ఇవాళ 62% గెలిచారు కదా. ఇక్కడ ఏదో ఒక్కడో ఇద్దరు వాడుకుంటారు, ఈ వాడుకొని వాదాన్ని నమ్ముకుంటారు అంటే అక్కడ స్థానిక సంస్థలలో ఇలా బీసీల టీం ఫామ్ అయింది. ఎట్లా వచ్చింది? జనరల్ స్థానాలలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పోటీ చేయాలంటే భయపడే స్థాయి నుంచి చాలా మీరేంద్ర భయం మేము కూడా పోటీ చేసే రైట్ ఉంది, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మాకుంది అని వచ్చి నిలబడ్డారు కదా. ఇవాళ మున్సిపాలిటీలలో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు 62% దాటిపోయారమ్మా. కానీ ఎందుకు శాసించలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? దాటిపోయింది కరెక్టే, కింద ఓటు బ్యాంక్ షేరింగు ఎక్కువగానే ఉంది, వాళ్ళు లేకపోతే జిల్లాల్లో గెలవడం కష్టము, ఇదంతా బీసీలకు తెలిసినా ఎందుకు శాసించే స్థాయికి రాలేకపోతున్నారు? బీసీలు చైతన్యం అయిన తర్వాత 5 ఎమ్మెల్సీ స్థానాలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వీళ్ళు చైతన్యమైన కాబట్టే కదా. ఇవాళ మంత్రివర్గ విస్తరణలో రెడ్డి లేని మంత్రివర్గ విస్తరణ జరిగింది కదా ఈ రాష్ట్రంలో. అది ఎవరంటే భయపడి నువ్వంటను నేనంటను కాదు కదా, కింద సమాజం అలర్ట్ అయిందనే కదా. ఇంకేం కావాలి? మనం చైతన్యమైన అని చెప్పుకోవడానికి, మా సమాజం అలర్ట్ అయిందంటానికి. ఇవాళ ఏ పార్టీ కానీ గతంలో తెలంగాణ ఓడ్ లేకుండా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి పార్టీల మాదిరిగా ఇవాళ బీసీ కాన్సెప్ట్ లేకుండా, బీసీ వాయిస్ లేకుండా మాట్లాడే ధైర్యం చేసే పార్టీ ఏదైనా ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఇంకెక్కడ సమాజం ఇంకా చైతన్యమైంది, ఇంకా ఎందుకు కావట్లేదని మాటకు స్థానమే లేదు ఇక్కడ ఆల్రెడీ. కానీ అంటే ఒకటి, అన్ని వర్గాలను కలుపుకపోయినప్పుడే కదా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక బీసీ నినాదంతో ముందుకెళ్తే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఒక బీసీ అంటే మేము ఏమంటున్నాం అంటే ఓసీలలో కూడా ఇవాళ ఎంతవరకు ఆ ఓసీలు సంతోషంగా ఉంటారు అనుకుంటారు మీరు? అనేక మంది మా దగ్గరకు వచ్చి బాధపడతా ఉన్నారు. ఆ ఓసీలలో కూడా 1-2% ఎవరైతే అధికారం దొరుకుతుందో ఇక ఆయన తాత కాంచి మొదలు పెడితే తాత, తండ్రి, కొడుకు, మనవడు, మనవరాలు, భార్య, భర్త, అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు, వీళ్ళు మించి రాజకీయంగా మళ్ళీ పక్కనున్న ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి, ఇంకో ఎలమని తీసుకొచ్చి, కమ్మని తీసుకొచ్చి రాయికి అవకాశాలు ఇచ్చిరా?
వాళ్ళ ఎమ్మటి ఇంకా వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఏమంటారు బీసీ కాదు, ఇక్కడ బహుజనులకు అవకాశాలు లేకుండా అధికారం అందుకున్న వాళ్ళు మాత్రమే వారసత్వంగా ఇవాళ ఒక ఇంట్లోనే అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు, భార్య, భర్తలు ఇదంతా మాకంటే ఎక్కువ వాళ్ళు అసహించుకుంటారు. వాళ్ళ మద్దతు మాకు ఎక్కువ ఉంది. మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యం నీ జాగిరి కాదు, ఎంతవరకు నడవాలో అంతవరకు నడుస్తుంది. ఇక దాని టైం అయిపోయింది. ఇప్పుడు పోయే ముందర మీరు చేస్తున్నటువంటి కుట్రలతో ఇంకింత హీనంగా అయిపోతారు. మామూలుగా గ్రౌండ్ లెవెల్లో వినిపించే ఒక వాయిస్ ఏంటంటే బీసీ వాళ్ళకు రాజ్యాధికారం రావాలని ఉన్నా గట్టిగా వినిపించే నడిపించే నాయకుడు లేకపోవడము. తీర్మాన్ మల్లన్న నమ్మే పరిస్థితిలో లేము, ఎందుకంటే ఉన్న పార్టీలోనే ఆయన వెన్నుపోటు పొడిచాడు. రానంత వరకు ఒక లెక్క, వచ్చినాక ఒక లెక్క, ఇప్పుడు వచ్చినాక ఆయన ఇంకో లెక్క అంటూ 3 సిద్ధాంతాలనే చూపించారు. ఇప్పుడు ఆ వాయిస్ వినిపించే నాయకుడు లేడు అనేసి అని అంటున్నారు. వట్టే జానయ్య యాదవ్ రేపు ఆ వాయిస్ వినిపించే నాయకుడు అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? నేను ఏమంటున్నానంటే ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వాన్ని రెడీ చేసుకుంటుంది, వాతావరణం రెడీ అయితే అన్నీ కలిసి వస్తాయి. తెలంగాణ ఆల్రెడీ తెలంగాణ ఎంతవరకు లోతుగా మీరు ఇండివిజువల్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే ఓసీలో కూడా ఇబ్బందులు పడుతున్న ఈ నాయకుల్ని కావచ్చు, నిజంగా వీళ్ళకి అధికారం వస్తే ఆ రాష్ట్రం జిల్లా అభివృద్ధి చెందుతున్నది కావచ్చు, ఇదంతా స్క్రూటినీ జరగాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఈ అంశానికి సంబంధించి ఎంతవరకు స్ట్రాంగ్ స్టిక్ అని అయి ఉన్నారు అంటున్నాను. నేను ఏమంటున్నానంటే నా లక్ష్యమే అది కదా. నేను 2023 టీఆర్ఎస్ ప్రభుత్వంతో మొదలు పెడితే ఇవాళ తీర్మార్ మల్లన్న దారి వంక వచ్చిందనుక కూడా నా ప్రయాణం అంతా అయింది ఈ మెజారిటీ వర్గాలకు కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలి. కానీ అక్కడ సూర్యాపేట వరకే ఆగిపోయింది కదా మీ వాయిస్ అనేది. అది నేను అడుగుతున్న పాయింట్ అది. సూర్యాపేట వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వరకే ఆగిపోయింది. ఈ వాయిస్ మిగతా జిల్లాలకు కూడా వ్యాపిస్తుందా? ఒట్టే జానయ్య అనే వాయిస్ ఒక్కటే ఇండివిజువల్గా మిగతా జిల్లాలకు కూడా స్ప్రెడ్ అవుతుందా? ఇప్పుడు దాని అవసరం వచ్చిన తర్వాత రాష్ట్రం దానికి పోవాలన్నా కేంద్రం దానికి పోవాలా అనేది ప్రకృతే తయారు చేసుకుంటుంది. నా అవసరం రాష్ట్రం దానికి అవసరం వచ్చింది అంటే ఆ రోజు ఆ రాష్ట్రానికి తీసుకొచ్చుకుంటుంది. నేను ఏమంటున్నానంటే ఇది నా చేతులది కాదు, భగవంతుడిని నమ్ముతా. ఇవాళ మన సంకల్పం కూడా ఉండాలి. 100% నేను చెప్తాను. నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నేను నమ్మిన భగవంతునితో మాట్లాడుకొని వచ్చిన. నేను సింగిల్ నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇంటర్వ్యూ అన్నావు, రా అన్నావు, మా జాతి బిడ్డగా నాకు వచ్చిన. ఇక్కడ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఇక్కడికి నన్ను పిలిపించి నాతోనే ఇన్ని చేపించి సమాజం ముందు పెట్టింది. రేపు భవిష్యత్తులో ఏం చేయబోతుందో భగవంతుని మీద భారం. నేను బరాబర్ బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక మంది ఇబ్బంది పడుతున్న వర్గాలు అందరం కూడా ఐక్యమై ఎవరి వాటా ప్రకారం వాళ్ళు పొందాలి. రాజకీయంగా, విద్యా, ఉద్యోగం అన్ని రకాలుగా ఎవరి వాటా వాళ్ళకు దక్కడం కోసం చివరి వరకు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. ఒకవేళ నా మీద కుట్రలు చేసి నన్ను ఈ సమాజానికి దూరం చేసి నన్ను అంతమొందించాలనుకున్నా ఈ సమాజానికి నేను ముందే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఈ కుటుంబ పాలన ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళ కుట్రగానే భావించాలి, వాళ్ళే దీనికి బాధ్యత వహించాలనేటటువంటి వాస్తవాన్ని కూడా మీడియా ద్వారా ఈ సమాజానికి మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కుటుంబ పాలనకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ కాకపోతే నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ఏ. ఖచ్చితంగా ప్రజలంతా బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు అనేది వినిపిస్తున్న వాదన. దీని గురించి ఏమంటారు? అంటే ముందట మురిసినమ్మ పండగ గుర్తారు కదా. ఇవాళ వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ అనుకుంటారు. మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ దరిదాపులో కూడా లేదు, బీజేపీ ఉంటుంది అనుకున్నారు. కానీ ప్రజలు ఏం కోరుకుర్రు? ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక డిక్లరేషన్ కామారెడ్డి ద్వారా ఇంకోటి ఇస్తే అప్పటికప్పుడు మనకు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు, బీఆర్ఎస్ని పొందబెట్టాల్సిందే, కాబట్టి ఆల్టర్నేట్ కాంగ్రెస్ అనుకోరు. అది లాస్ట్ 15 రోజులలో మాత్రమే ఆ వేవ్ మొత్తం వన్ సైడ్ కాంగ్రెస్ వైపు వెళ్ళింది. ఇప్పుడు ఇలా వీళ్ళు కలలు కంటారు కననియండి, కానీ వాళ్ళ మా సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాలు అందరూ కూడా ఇవాళ ఇంత నిర్లక్ష్యానికి గురి కావడానికి దీనికి మొత్తం కారకులు ఎవరు? ఇప్పటి వరకు మనం పరిపాలించినటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యంతో ఎక్కడ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం అనే దాన్ని అందరూ చర్చ చేస్తూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా ఏదో ఒక వైపుగా మీరు టీఆర్ఎస్ పార్టీలో మీరు నమ్మరు, బీఫామ్లు పట్టుకపోయేట వాళ్ళని జనం గుర్తుపట్టలే. కానీ ఆ బీఫామ్కు కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే అక్కడ ఆ గుర్తును చూసి కారు గుర్తుకు ఓట్లేసారు. రేపు జరగబోయేది కూడా ఇవాళ తమిళనాడులో విజయ్ ఎవరన్నా గుర్తించరా? ఒక్క ఎగ్జిట్ పోల్ కానీ ఒక్క మీలాంటి వాళ్ళు కానీ చర్చ ఒక్క ఎగ్జిట్ పోల్లో తప్పితే విజయ్ గారు గెలుస్తారన్న హోప్ ఎవరు ఇవ్వలేదు. రేపు కూడా మీరు రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు పోటీ చేసినా ఇప్పుడు అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఎవడు గెలవరు. ఓకే, మా ఎస్సీ ఎస్టీ ఆల్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒక వేదిక కాబోతా ఉండరు. ఆ వేదిక నుంచి ఎవరు పోటీ చేస్తే వాళ్ళే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉండరు. ఇది రాసి పెట్టుకో, ఈ డేట్ కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. చివరిగా
బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏదైనా చెప్పాలి అని అంటే మీ గొంతుకగా రేపు రాబోయే రోజుల్లో ఇది జరిగి తీరాలి అని ఏదన్నా వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలలో కూడా ఉండి అణచివేత గురైతా ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ 78 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ నేటికి అధికారం అందుకున్నటువంటి ఆ కుటుంబాలు మాత్రమే ఇవాళ ఇక్కడి నుంచి మొదలు పెడితే అమెరికా కావచ్చు, ఇంకా బుర్జ్ ఖలీఫ్ కావచ్చు, ఇంకెక్కడికో పోయి ఇక్కడ సంపాదించినటువంటి సంపాదన తీసుకుపోయి నిన్ననే చూసినాం. అమెరికాలో కూడా పట్టుబడ్డ మంత్రులు ఈ సంపాదన అంతా ఇతర దేశాలలో పెట్టి ఈ వ్యవస్థని ఈ రకమైనటువంటి దుర్మార్గంగా తయారు చేస్తున్నటువంటి ఈ వర్గాల నుంచి విముక్తి జరగాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మెజారిటీ వర్గాలు మేల్కోవాల్సినటువంటి సందర్భం మేల్కొంటూనే ఉండరు. భవిష్యత్తులో ఎవరికి వాళ్ళుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలను కావచ్చు, అగ్రవర్ణాలను పరిపాలన ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలుగా ఒక ఎజెండాతోని ముందుకు పోయి మరి ఆ వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే తప్ప మన బతుకులలో మార్పులు రావు. 78 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇవాళకి ఒక ఇంటి కోసం, పెన్షన్ కోసం, ఇంకో రేషన్ కార్డు కోసం దోలాడుకుంటూ పోయేటటువంటి పరిస్థితి నుంచి విముక్తి జరగాలి అంటే మనం ఈ పాలకుల నుంచి మనకు విముక్తి జరిగిన రోజు మాత్రమే జరుగుతుంది. కాబట్టి దయచేసి సమాజం అంతా కూడా మరి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక జంజీ మూమెంట్ వచ్చిన తర్వాత భారత ప్రధాని దిగి వచ్చి ఇవాళ ఏదైతే నీట్ పేపర్ లీక్ అయితే మరి రోడ్ల మీదకి వచ్చి జంజీ ఫైట్ చేస్తే మరి ఆ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాజీనామా చేసేటటువంటి పరిస్థితి ఇవాళ అనేక రాష్ట్రాల్లో, జార్ఖండ్లో కూడా జరుగుతుంది. అంటే ఇవాళ జంజీ మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీలో ఉన్నటువంటి మొత్తం కూడా బయటికి వచ్చి మరి వీళ్ళ నుంచి విముక్తి పొందితే తప్ప మరి విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో మన వాటా మనకు రావనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ సంకల్పం మంచిదైనప్పుడు మీరు కోరుకున్న అమ్మవారు కావచ్చు, అయ్యప్ప స్వామి గారు కావచ్చు, మీ వెంట ఉంటారు. ఆ స్వామి అమ్మ ఆశీస్సులతో మీ ద్వారా బీసీ నినాదం నిజంగా స్ట్రాంగ్గా వెళ్ళి ఆ బీసీలకు న్యాయం జరిగితే అంతకంటే మంచి ఇంకోటి ఉండదు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందని. అడగని ఇంటర్వ్యూకి సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. ఆ అమ్మవారు నడిపించేటటువంటి వ్యక్తిని నేను. బరాబర్ బీసీలకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అది ఎంతో దూరం లేదు. 2028 ఎన్నికలు పెట్టినా, 2029 ఎన్నికలు పెట్టినా ఈ రాష్ట్రంలో పరిపాలన బీసీల చేతిలోకి వస్తుంది అనేటటువంటిది అమ్మవారి సంకల్పం అని చెప్తా ఉన్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మూడో ప్రత్యామ్నాయం ఎంతవరకు ఏర్పడుతుంది, అది మరి వట్ట జానయ్య యాదవ్ గారు దాంట్లో ఏ రోల్ పోషించబోతున్నారు అనేది రాబోయే రోజులు ఎలాగో తెలుస్తుంది. ఇంకా కంటిన్యూ ఇంకా చాలా విషయాలు తెర మీదకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చూద్దాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ తల్లి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.